ఆయన నామంలో న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దేవుని యొక్క సేవా పరిచర్య ఆశీర్వాదకరంగా జరుగుతున్న ప్రార్థనా మందిరం, నేను పరిచర్య చేయుచున్న ప్రార్థనా మందిరం న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిరం తరఫున వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన కాలం అంతయు ప్రభు మనల్ని తన ఉచితమైన కృపచేత, అపారమైన ప్రేమ చేత మనము కలిగి ఉన్న సమస్తమునకును తన భద్రత ఉంచి ఈరోజు సజీవంగా ప్రభు సాన్నిధ్యాన్ని సమీపించడానికి మరొక తరుణాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. నిజంగా మనం ఆయనకి ఎంతో వందనస్తులం కదా. ఆయన అనుగ్రహించిన సకల ఆశీర్వాదాల సమృద్ధులు అతి శ్రేష్టమైనది రక్షణ భాగ్యాన్ని బట్టి మనం ప్రభువునకు వందనస్తులమైన. మరి ఈ రోజున పునరుద్ధాన దినం, ఆదివారం, ప్రభు నామాన్ని గణపరచడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి మనం మహిమ చెల్లిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ సందర్భంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా అనేక మంది వీక్షిస్తూ ఉండడం చాలా సంతోషం. మీ అందరికీ ఆహ్వానాన్ని, ప్రేమపూర్వకమైన గౌరవ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే సమయంలో న్యూ లైఫ్ పరిచర్యలకు సంబంధించిన సంఘ సభ్యులకు నా యొక్క ప్రత్యేకమైన మనవిగానే చెప్తూ ఉన్నాను. ఉదయకాలపు ఆరాధనలో పాల్గొనే ఆసక్తి, వెసులుబాటు ఉన్న వారందరూ కూడా అన్డివైడెడ్ అటెన్షన్, విచలనము చెందని యొక్క ఏకాగ్రతను దేవుని సన్నిధి మీద ఉంచండి. నిశ్చయంగా మనం గడిపే సమయాన్ని మనకు ప్రభు దీవెనకరంగా చేస్తారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు త్రియేక దేవునికి సమర్పిస్తూ ప్రార్థనతో నేటి ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాం. ఏకీభవించండి, దేవుని సన్నిధిని సమృద్ధిగా అనుభవిద్దాం. ప్రేమగల మా తండ్రి, మహా గొప్ప పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, గడిచిన కాలం అంతయు మీరు మమ్మల్ని కాపాడారు. మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్త రక్తము ద్వారా రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు మీ సన్నిధిలో ఉండేలా కృప చూపారు. మీకు వందనాలు. స్తుతించి ఘనపరిచి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించటానికి, అలాగే నీ ప్రజలకు నీ లేఖనాలు అందించటానికి నీ దాసులంగా చేతులెత్తి వారిని మీ కుమారుని యొక్క శక్తివంతమైన నామంలో మీ ప్రేమను బట్టి పరిశుద్ధాత్మదేవుని యొక్క సాన్నిధ్యంలో ఆశీర్వదించటానికి పరిచర్యను దీవించవలసిందిగా వేడుకుంటూ, పరిశుద్ధాత్మదేవ, ఇదిగో నేటి కార్యక్రమానికి సంబంధించిన ఆధిపత్యాన్ని మీ హస్తాలకు అప్పగించేస్తున్నాం. మీరు ఆధిపత్యాన్ని చేపట్టి మీ నామానికి మహిమకరమైన పరిచర్య, ప్రజలకు మరి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దైవ సన్నిధి యొక్క అనుభూతిని అనుగ్రహించే పరిచర్య మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ, మీ నామాన్ని ఘనపరుస్తూ మీ పాదాల చెంత కూర్చుంటూ ఈ మనవులన్నీ కూడా మా రక్షకుడు, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయిచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తుతి గీతంతో ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఈరోజు మనల్ని సజీవంగా తన సన్నిధిలో ఉంచిన దేవాది దేవుని ప్రేమ సంకల్పాన్ని మనన చేసుకుంటూ పాడగలిగే పాట కలిసి పాడుతూ ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. సజీవునిగా నీలో జీవింపజేసితివే, రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా
ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా మనోహరుడా. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. యేసయ్యా నీ ప్రేమలోనే మనసుకు నెమ్మది ఆదరణ దొరికే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరుగైయున్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివి. మరుగైయున్న పరలోక సంగతులు పామరుడను నాకు తెలియజేసితివి. ఆత్మదీపం వెలిగించినాలో నీతో నడచుటకు కృప చూపితివే. ఆత్మదీపం వెలిగించినాలో నీతో నడచుటకు కృప చూపితివే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతన యెరూషలేం నా నివాసమని, నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన యెరూషలేం నా నివాసమని, నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవింతునయ్యా. నూతన వధువుగా సిద్ధపడుచు ఎదురు చూస్తూ జీవింతునయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే. రక్షణానంద భరితుడనై కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతునయ్యా. నిత్యము నీ సన్నిధిలో. సకలమైన మహిమ ఘనత ప్రభావములు త్రియేక దేవునికి కలుగునుగాక. మరి యొక్క శ్రేష్టమైన సంకీర్తన సంఘ కుమార్తెలు పాడుతూ ఉండగా ఆలకిద్దాం, వారితో కలిసి ప్రభు నామాన్ని గణపరుద్దాం. దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని కీర్తించిన ప్రతి సందర్భంలో కూడా మన హృదయం ఎంతగానో ఉప్పొంగుతోంది. అటువంటి దైవ ప్రేమను జ్ఞాపకం చేస్తూ కీర్తించే మరొక శ్రేష్టమైన సంకీర్తన గానాన్ని కుమార్తెలతో కలిసి పాడుతూ ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం.
పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నేను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించెడి ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ. శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నేను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ. వారి
వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఔన్నత్యాన్ని కొనియాడే ప్రతి సందర్భంలో కూడా మన అంతరంగంలో కలిగే ఒక దివ్యమైన అనుభూతి, ఒక మాటలో చెప్పాలంటే అనిర్వచనీయమైన అనుభూతి. అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవాది దేవుడు మన యొద్ద నుంచి ఈ రోజున ఆశించేదేమిటి? ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ దేవునిని ఆరాధించుటయే. దానిని ఆయన మన యొద్ద నుంచి అపేక్షిస్తూ ఉండగా ఈ ఉదయకాలం ప్రభువా, అట్టి స్తుతి ఆరాధన మీకు సమర్పించటానికి మాలో ఉన్న అవిధేయతను, మాలో ఉన్న అంధకారాన్ని తొలగించండి. మీ కృపకు మమ్మల్ని మరి ఎక్కువ చేరువ చేసుకోండి అన్నటి భావంతో మనమందరం కలిసి మరొక శ్రేష్టమైన సంకీర్తన ఆరాధనా భావంతో పాడదాం. నాతో కూడా మీరు ఏకీభవిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ మరొక పర్యాయం న్యూ లైఫ్ సంఘ సేవా పరిచర్యల తరపున హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని అలాగే ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాను. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, కలిసి పాడుతూ ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిద్దాం. అలాగే ఈ పాటలోనే ఒక అభ్యర్థన ప్రభుతో తెలియచేద్దాం. అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. పరిచర్య చేయుటకై ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, ప్రతిచర్య జరిగింపగ భగవానిని క్షమించిన ప్రేమ దీప్తివి. పరిచర్య చేయుటకై ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, ప్రతిచర్య జరిగింపగ భగవానిని క్షమించిన ప్రేమ దీప్తివి. సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి, సిలువ మరణము పొందునంతగా
తగ్గింపగా నీవే తగ్గించుకొంటివి. అధికముగా హెచ్చింపబడితివి, అధికముగా హెచ్చింపబడితివి. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి, ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి. పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి, ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి. శ్రమలు పొంది యాజకుడవని దేవునిచే పిలువబడితివి. శ్రమలు పొంది యాజకుడవని దేవునిచే పిలువబడితివి. రక్షణకు కారకుడవైతివి, మా రక్షణకు కారకుడవైతివి. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మనుజ కుమారుడా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కుమారుడా. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, మానవ శరీర ఆకారంతో ఈ లోకానికి రావడానికి చాలినంత వినయాన్ని, తగ్గింపును ఆయన మన జీవితాల్లో మన కళ్ళ ముందు చారిత్రాత్మకంగా ప్రదర్శించారు. అట్టి వినయ విధేయతలు కలిగిన యేసయ్య మన వ్యక్తిగత జీవితాల నుంచి ఆశించేది మనం కూడా అట్టి వినయాన్ని, విధేయతను ఆయనకు చూపుతూ ఆయన నామానికి మహిమకరంగా జీవించాలని మాత్రమే కాకుండా మరి శ్రేష్టమైన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ దైవరాజ్యం కోసం మన జీవితాలను ఆయత్తపరుచుకోవాలని. మంచిది. ఈ సందర్భంలో ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం కోసమై వాక్య పఠన భాగాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నాతో పాటు లేఖనాలు మీరు చూడగలిగితే ఎంత దీవెనకరమైన దేవుని ప్రత్యక్షతను ఈ రోజున మనం పొందుకోగలమో అంతటి దీవెనకరమైన దైవ ప్రత్యక్షంలో ఏ మాత్రం రవ్వంతా కూడా కోల్పోకుండా ఆ దేవుని యొక్క దైవ వాక్య ప్రత్యక్షతను స్వీకరించడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన
1 నుండి 10 వచనాల్ని నేను మీకోసం చదువుతున్నాను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను మన అందరి వినికిడిలో దీవెనకరంగా చేయను గాక. మీరు కూడా ఆమె చెప్పారు కదా, చాలా సంతోషం. మనం ప్రభువుని అడుగుదాం. ప్రేమగల మా తండ్రి, మీ ధర్మశాస్త్రమునందలి ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను తెరవజేయమని మనవి చేస్తూ ఉన్నాం. మా ఆధ్యాత్మిక మనోనేత్రాలను తెరవజేయండి ప్రభువా. ఇహలోక దేవత అంధత్వాన్ని కలిగించినట్లుగా జీవిస్తున్న వారి జీవితాల్లో మీ వాక్యపు వెలుగు యొక్క ప్రకాశమైన కిరణాల ద్వారా వారి కన్నులను తెరచి సత్యదేవుని శ్రేష్ఠ ప్రేమ, సత్యదేవుని శాశ్వత రక్షణ ప్రణాళికను అనేక మంది చూడడానికి సహాయం చేయండి. ఈ రోజున మీ సన్నిధిలో ఇలాగన కలుసుకోవడానికి మీరు మాకిచ్చిన వెసులుబాటును బట్టి మరొక పర్యాయం మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మాతో మీరు మాట్లాడండి స్వామి. ఆలకించుటకు మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ మనవులు ఆలకించి అంగీకరించి మీ వాక్కును మాకు అనుగ్రహించుమని మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేయుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మరొక మారు మనమందరం కలిసి ఆమెన్ చెప్పాం. ఈ దినం దేవుడు మనకిచ్చే దైవ ధ్యానాన్ని దాదాపుగా 7-8 కోణాలుగా మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. మొదటి మాట కీర్తనాకారుడు పలుకుతున్నాడు కదా, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అనే మాట పలికాడు. వాస్తవానికి ఈ మాట మనం చూసినప్పుడు ఇది అతిశయోక్తిలా అనిపిస్తోంది, ఎగ్జాజరేషన్లా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ ప్రభువుని ఎలా స్తుతిస్తారండి? అక్షరార్థంగా తీసుకుంటే 24 hours ప్రభువును స్తుతిస్తూ ఉండగలమా అన్నట్టుగా ఓ ప్రశ్న మనకు రావచ్చు. భావతాత్పర్యం ప్రకారం తీసుకుంటేనేమో అన్ని ప్రభువును స్తుతించే సందర్భాలే ఉంటాయా? ఆవేదన ఉండదా? ఆక్రందన ఉండదా? భావావేశ సందర్భాలు ఉండవా? పైగా ఈ కీర్తన యొక్క సందర్భాన్ని చూస్తే దావీదు అబీమెలెకు రాజు యొద్ద వెర్రివాణిలా ప్రవర్తించి ఆపద నుంచి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి పిచ్చివాణిగా భావించి అతన్ని తోలివేశారు. ఆ తర్వాత ఆయన ఈ కీర్తన రాశాడు. అంటే సందర్భానికి కీర్తనాకారుడు యొక్క వ్యక్తీకరణ భావాలను కలం ద్వారా కాగితం మీద పెట్టినప్పుడు ఉన్న భావానికి చక్కని పోలిక మీకు కనబడుతుంది. చూడండి, ఆయన ఎట్టి స్థితిగతులలో ఉండి ఆ మాట పలికాడో మనం ఆలోచన చేసినప్పుడు ఇట్ ఈస్ క్వైట్ ప్రాక్టికల్. తాను అనుసరించకుండా ఆ మాట ఆయన చెప్పలేదు. దావీదు జీవితంలో బోలెడన్ని ఆవేదనాభరితమైన సందర్భాలు, కానీ అతడు ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతిస్తూ ఉండగలిగాడు. అంటే నాకు అర్థమైంది, స్తుతి దావీదు యొక్క జీవితంలో ఒక ప్రక్రియ అయితే కాదు. స్తుతి దావీదు యొక్క జీవితంలో ఒక ప్రక్రియగా లేదు. మరి ఎలా ఉంది? స్తుతి అతని జీవితంలో అతని యొక్క ప్రవర్తనగా మారిపోయింది. ప్రైజ్ బికేమ్ హిజ్ యాటిట్యూడ్. ఆయనకు అది అలవాటైపోయింది. ప్రతిదానికి ప్రభువును స్తుతించడానికి అలవరుచుకున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే తన నాలుకను ట్యాన్ చేసుకున్నాడు, సాధుపరచుకున్నాడు. ప్రతి సందర్భంలో కూడా దేవుని స్తుతించే విధంగా తన యొక్క నోటి భాషను, తన మానసిక భావజాలాన్ని పూర్తిగా సంసిద్ధం చేసుకున్నారు. అందుకే నేను అంటాను, ఎల్లప్పుడూ ప్రభువుని గణపరచగలగాలి, లేక స్తుతించగలగాలి, కీర్తించగలగాలి అంటే
స్తుతి కేవలం మన జీవితాల్లో ప్రక్రియగా ఉండిపోరాదు, అది మన ప్రవర్తనలో ఒక భాగం అయిపోవాలి. స్తుతి మన జీవితంలో ప్రవర్తనగా మార్చబడాలి అనంటే మనకు మూలాధారమైనది కృతజ్ఞతా భావమున్న హృదయం, హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏ వ్యక్తి జీవితంలో కృతజ్ఞతా భావం ఉంటుందో అతనికి కృతజ్ఞతను వ్యక్తం చేసే అవకాశం లభించిన ప్రతి సందర్భంలో కూడా కృతజ్ఞతను వ్యక్తం చేయడాన్ని తన నైజంగా మలుచుకుంటాడు. ప్రభువా, నేనెంత దీనుణ్ణి, ఈ రోజున ఇంత సమృద్ధిలో ఉంచావు. ఆ ఆలోచన రాగానే తప్పకుండా కృతజ్ఞతా భావం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కృతజ్ఞతా భావానికి సంబంధించిన వ్యక్తీకరణ వస్తోంది. తద్వారా దేవుణ్ణి స్తుతించగలుగుతారు. కీర్తనాకారుడు పలికిన ఆ మాటకు సంబంధించిన మరొక కోణాన్ని నేను మీకోసం ఎలా గుర్తు చేస్తానంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక. మీరు ఆ మాట గమనించారా? శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి పొందిన వారము అనే మాట ఆయన చక్కగా పలుకుతున్నాడు. ఈ మాటలో నేను ఏం నేర్చుకున్నానంటే, శరీరాన్ని గనక ఆస్పదం చేసుకుంటే భావోద్వేగాలు, అనుకూలమైన స్థితిగతులు, ఆశించిన ఫలితాలు, ఎదురు చూచిన నిరీక్షణకు సంబంధించిన శ్రేష్టమైన సంపద కానీ, ఆరోగ్యం కానీ, వస్తువు కానీ, వ్యక్తి కానీ, బాంధవ్యాలు కానీ ఇవి మనకు ప్రాప్తించినప్పుడు స్తుతి చేద్దాం అనిపిస్తోంది. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఫీలింగ్స్. లెట్ మీ టెల్ యూ, ప్రైజ్ ఆర్ వర్షిప్ షుడ్ నెవర్ డిపెండ్ అపాన్ అవర్ ఫీలింగ్స్. మన అనుభూతిని బట్టి ఆరాధించడం కాదు. లెట్ us ప్రైజ్ గాడ్ బికాజ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. వాస్తవికతను బట్టి ప్రభువుని ఆరాధిద్దాం. అనుభూతులు మారతాయి కానీ వాస్తవాలు మారవు. అనుభూతి ఏంటి? ఈరోజు నాకు వేడిగా అనిపించవచ్చు, కష్టంగా ఉండొచ్చు. మరొక రోజు చల్లగా అనిపించవచ్చు, అనుకూలంగా ఉండొచ్చు. మరొక రోజు అతి చలిగా అనిపించవచ్చు, అసహనంగా ఉండొచ్చు. దోస్ ఆర్ ఫీలింగ్స్. కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? మన కోసం ప్రతి రోజున సూర్యుని ఉదయింపు చేస్తున్నాడే దేవుని ప్రేమ వాస్తవం. పరిస్థితులు సంకల్పించబడతాయి కానీ ప్రభువు మాత్రం మన జీవితాల్లో అంతర్లీనంగా మన హృదయాంతర్భాగంలో స్థిర నివాసం చేస్తున్నవాడు. కనుక నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను అని ఆ వ్యక్తి పలకగలిగాడు అనంటే స్తుతి ఆయన ప్రవర్తన అయిపోయింది. స్తుతి పరిస్థితులను బట్టి కాకుండా వాస్తవాలను బట్టి, నా దేవుడయ్యున్నవాడు నన్నింత దీన స్థితిలో నుంచి ఇంత క్షేమకరమైన స్థితి గుండా నడిపిస్తూ భవిష్యత్తులో నా కోసం ఉద్దేశించిన, భవిష్యత్తులో నా కోసం నిర్దేశించిన శ్రేయస్కరమైన గమ్యానికి నడిపిస్తున్నాడే, నేను ఆయనకి ఎంత వందనస్తుణ్ణి అనే భావం హృదయంలోకి రాగానే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత యాడ్వర్స్గా ఉన్నా వీ డోంట్ మైండ్ దోస్ థింగ్స్. మనం వాటిని పట్టించుకోం. మన అంతరంగంలో ప్రభు ప్రేమ స్పందనే మన స్తుతికి మూలాధారం అవుతుంది. స్నేహితులరా, ఈ అనుభూతిలోనికి దేవుని సంఘం రాగలిగితే ఎంత బాగుండో కదా. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్న సమయం ఏదైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మేము రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్న సమయానికి లాక్డౌన్ 4th వేవ్ యొక్క ముగింపు రోజున ఉన్నాం. దాదాపుగా మార్చి 25th నుండి ఈ సుదీర్ఘ కాలం లాక్డౌన్ సిచ్యువేషన్స్లో ఉన్నాం. ఈరోజు కూడా ఖాళీ ఆలయంలో నుంచే మీతో ముచ్చటిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మనల్ని స్తుతికి ప్రేరేపిస్తాయా అంటే, అఫ్ కోర్స్ ఇఫ్ యూ డిపెండ్ అపాన్ యువర్ ఫీలింగ్స్ ఇట్ వోంట్ ఎంకరేజ్ యూ టు ప్రైజ్. బట్ ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ ఫ్యాక్ట్స్, వాస్తవాల మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా మనం ప్రభుకు స్తుతి చెల్లించగలుగుతాం. అట్టి కృప, పరిపక్వత ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయాలని కోరుకుంటూ మరొక అమూల్యమైన సత్యాన్ని ఈ లేఖనాన్ని బట్టి నేను గుర్తు చేస్తున్నాను. 2వ వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అంటున్నారు ఆయన. దీనులు దానిని విని సంతోషించెదరు అంటున్నారు ఆయన. ఈ వచనాన్ని నేను చాలా మూల్యమైన వచనంగా తీసుకున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దేనిని బట్టి అయినా సరే అతిశయిస్తాడు. ఒకవేళ అతిశయించకపోతే దాని మీద ఆధారపడతాడు. 3 కాన్సెప్ట్స్, వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండివిడ్యువల్ వ్యక్తిని బట్టి కానీ, వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ వ్యవస్థని బట్టి కానీ, వెదర్ ఇట్స్ సంథింగ్ లైక్ అన్ ఇంటలెక్ట్ థింగ్ ఆఫ్ ఇంటలెక్ట్, మనోవైజ్ఞానిక సంబంధమైన దాన్ని బట్టి కానీ వ్యక్తి తన జీవితాన్ని వాటి మీద ఆధారం చేసుకుని కానీ వాటిని బట్టి అతిశయించడం కానీ జరుగుతోంది. కీర్తనాకారుడి మాటల్లో మనం చూడగలిగితే 20వ కీర్తన కదా, 7వ వచనం, కొందరైతే రథాలని బట్టి, కొందరైతే గుర్రాలని బట్టి అతిశయిస్తారట.
అంటే దాని అర్థం ఏంటి? బల సంపద, మొబిలిటీ, చురుకుదనము, సౌకర్యము కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించేవారు ఉంటారు. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. దేని మీద మనం ఆధారపడతామో, ఏది మనకు ఆధారభూతమైనది అనే అనుభూతి మన అంతరంగంలో కలుగుతుందో దాన్ని బట్టి మనం అతిశయిస్తాం. అది ధనం కావచ్చు కొంతమంది జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో వారి కలిగి ఉన్న గొప్ప విద్యా సంపత్తిని కావచ్చు, కొంతమంది జీవితాల్లో అది కీర్తి ప్రతిష్టలు కావచ్చు, కొంతమంది జీవితాల్లో వారికి ఉన్న సామూహిక సామాజిక బంధు బలగం కావచ్చు. కొంతమంది అయితే వారిని బట్టి వారే అతిశయించే వారిగా ఉంటారు. ఫైన్, దేవుడు అట్టి ఆధిక్యతను మీకు ఇస్తే చాలా సంతోషంగా దాన్ని స్వీకరించండి. అయితే అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలి. ఎందుకంటే ఈ అతిశయించదగినట్టుగా కనబడే లక్షణాలు, వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ, లేకపోతే ఇంకెంత పెద్ద జ్ఞాన సంయుక్తమైన విధానాలైనా ఆధారపడదగిన ఆధారభూతమైనవిగా కనబడవచ్చు. వాటిని బట్టి మనం ఒకంత అతిశయించవచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ప్రకృతిలో ఉన్న సమస్తము కూడా ఒక రోజున పంచభూతాలతో సహా మిక్కుటమైన వేండ్రంతో నశించిపోతాయి. చిరకాలము మనం ఆధారంగా ఎంచుకుని ఆధారపడదగినది కేవలం దేవుడు మాత్రమే. ఆయన ఆదియు అంతమై ఉన్నారు. ఆయన ఎప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టనివాడు, శక్తివంతుడైన వాడు, ఆది అంతమై ఉన్నవాడు, మనలను మిక్కుటముగా ప్రేమించేవాడు. ఆయన మీద ఆధారపడడం గొప్ప అతిశయం. ఎందుకంటే ఆయన మూలరాతి వంటివాడు, ఎప్పటికీ చెక్కు చెదరనివాడు. ఆయన నిత్యము మనం ఆధారపడేదగిరి ఉన్న శ్రేష్టమైన పునాది వంటివాడు. అందుకే ప్రభు మీద ఆధారపడ్డప్పుడు పరిస్థితుల ప్రాబల్యం మనకు ఒకంత కలతను తీసుకొచ్చినా సరే, ఆ కలత కలవరం మనల్ని దిగజారిపోయేలా చేయలేదు. ఎందుకు తెలుసా? మనం ఆధారపడింది ప్రభు మీద, వ్యక్తుల మీద కాదు, వ్యవస్థల మీద కాదు, ఇంకేదైనా జ్ఞాన సంపత్తి మీద కాదు, ప్రభు మీద ఆధారపడ్డాం. అందుకే బండ మీద కట్టబడ్డ ఇల్లు, దేవుని యొక్క వాక్యం మీద, యేసయ్య మీద పునాది వేసుకున్న జీవితాలు ఎన్ని సంక్లిష్టభరితమైన సవాలు సహితమైన పరిస్థితులైనా రావచ్చు, కానీ వారు స్థిరంగా ఉంటారు. భావోద్వేగాల్లో స్థిరంగా ఉంటారు. ఆరోగ్యపరంగా దేవుడిచ్చే స్థిరత్వాన్ని ఆనందిస్తారు. స్థిరత్వం, సస్టైనబిలిటీ, స్టెబిలిటీ వారి జీవితాల్లో దేవుడిచ్చిన అలంకారంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? వారు ఆధారపడింది యుగములకు దేవుడైన జీవము గల దేవుని మీద, ప్రాణదాత అయిన దేవుని మీద. స్నేహితులారా, ఈ రోజున మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? దేని మీద ఆధారపడుతున్నారు? దేనిని మరి మిక్కిలి అయిన ఆధారభూతమైనదిగా మీ జీవితాల్లో ఎంచుకున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. రథాలను బట్టి అతిశయించేవారు ఉంటారు, గుర్రాలని బట్టి అతిశయించేవారు ఉంటారు. కానీ దేవుని ప్రజలమైన మనమైతే దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుని మీద ఆధారపడుతూ అతిశయిస్తున్నాం. పౌలు గారు అంటారు చక్కని మాట, క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందైనను అతిశయించుట నాకు దూరం అయిపోవునుగాక. మన అతిశయానికి మూల కారణం రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి సిలువ. అందులో నుంచి రక్షణ భాగ్యం, స్వస్థత, దైవరాజ్య ప్రాప్తి మాత్రమే కాకుండా మనం ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో మన జీవితానికి సంబంధించిన మూలమైన దర్శనం, మూలమైన పిలుపు రక్షణ సువార్తను, క్రీస్తు ప్రేమను అనేక మంది ప్రజలకు పంచివేయడం. ప్రభువుని బట్టి అతిశయిద్దాం, సిలువ ప్రేమను బట్టి అతిశయిద్దాం. అట్టి ఆధ్యాత్మికతలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించాలని ఉదయకాలపు దైవ ధ్యానాన్ని మీ ముందుకు తీసుకొస్తూ నేను సంక్షిప్తంగా ముగింపు పరిగెడుతున్నాను. 3వ వచనం, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఈ సందర్భం నేను చదువుతున్నప్పుడు నాకు లూకాసు వార్త 15వ అధ్యాయం గుర్తొచ్చింది. ఆయన చెప్పిన 3 ఉపమానంలో నంబర్ 1 తప్పిపోయిన గొర్రె, నెంబర్ 2 పోగొట్టుకొనబడిన నాణ్యం, 3వది తప్పిపోయిన కుమారుడు. అయితే మిక్కిలి ముఖ్యంగా 8వ వచనాన్ని మనం చూసినప్పుడు ఒక స్త్రీ యొద్ద 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, ఒక్కటి పోయింది. ఆమె నిర్లక్ష్యం చేయలేదు. చాలా అమరికలు చేసుకుని వెతికి దాన్ని చేపట్టుకున్న తర్వాత ఆవిడంటుంది తన చెలికత్తలందరినీ పిలిచి, నాతో కూడా మీరందరూ ఆనందించండి అని. నేను ఈ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకున్నాను అంటే, నాతో కూడా మీరందరూ ఆనందించండి, నాతో కూడా మీరందరూ గణపరచండి అనే భావం వెనకాల ఆ వ్యక్తిలో ఏముండొచ్చో తెలుసా? నా జీవితంలో అమూల్యమైనది ఏదో నేను కోల్పోయాను,
కానీ మహాదేవుని కృపను బట్టి నేను మరలా దానిని తిరిగి సంతరించుకున్నాను. దానికి స్తోత్రం కలుగును గాక. నిజమే, కొన్నిసార్లు ఏదైనా తలవని తలంపుగా మనకు వచ్చినప్పుడు కలిగే ఆనందం అదొక స్థాయిలో ఉంటుంది. మనకి ఏది అతి మిక్కిలి విలువైనదో, అది బాంధవ్యం కానీ, వ్యక్తి కానీ, వస్తువు కానీ, ఆధిక్యత కానీ, లేకపోతే క్రెడెన్షియల్స్ కానీ, ఏదైనా సరే, whenever we lose something which is very much precious unto us, మనకు అమూల్యమైన దాన్ని మనం కోల్పోయినప్పుడు చాలా దిగజారిపోతాం, ఆవేదనాభరితమైన అగాధంలోకి మనం వెళ్ళిపోతాం. కానీ ఎదురు చూస్తున్న ప్రయత్నాలకు తగ్గట్టుగా చేసిన ప్రయత్నాలు ఫలించి ఇక మనకు దొరకదు అన్నట్టుగా మనం బాధపడింది మహాదేవుని కృప ద్వారా దొరికిందనుకోండి, నిజంగా ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. అదే కీర్తనాకారుడు పలుకుతున్న మాట, నాతో కూడా ఏకముగా కూడి ఘనపరచండి. ఎందుకని? వాట్ ఎవర్ ఐ లూజ్, వాట్ ఎవర్ ఐ లాస్ట్, బట్ ఐ హ్యావ్ ఆల్ ద పాసిబిలిటీస్ టు గెయిన్ ఇట్ బ్యాక్. నేను దేన్నైతే కోల్పోతానో దాన్ని మరలా తిరిగి సంపాదించుకోవడానికి నాకు అవకాశం ఉంది. స్నేహితులారా, ఈ లాక్డౌన్ దినాల్లో మహాదేవుని చిత్తమైతే రేపటి నుంచి ప్రజాజీవన స్రవంతికి మరికొంత వైశాల్యం లభిస్తోంది. అఫ్కోర్స్ వైరస్ విజృంభణ ఆగకపోయినప్పటికీ ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించగలిగారు గనుక ఒకంత జాగ్రత్తలు తీసుకుని ప్రజాజీవిత స్రవంతిలో సగటు మానవ జీవితాన్ని మరికొంత వేగంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వాలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తూ నడిపిస్తూ ఉన్నాయి. అయితే మనం దేన్నైనా కోల్పోయి ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. బాంధవ్యాన్ని కోల్పోయామా? దైవ దర్శనాన్ని కోల్పోయామా? కృపలను కోల్పోయామా? దేవుడిచ్చిన వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక ఆధిక్యతలు, దేవుడిచ్చిన వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక ఆధిక్యతలు, అది ఎంత విలువైందో మీకే తెలుసు, అది ఎంత అమూల్యమైందో మీకే తెలుసు. వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక ఆధిక్యత, మరొక వైపున దేవుడిచ్చే అవకాశం. నిజంగా ఇవి రెండు గనక మనం కోల్పోయి ఉంటే మనస్సాక్షి ఉన్నవారికి, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి భయంకరమైన క్షోభ ఉంటుంది వారి హృదయాల్లో. అయ్యో, ఎంతటి పరిచర్య చేసేవాణ్ణి, ఎంత అమూల్యమైన పరిచర్యను నేను కలిగి ఉండేవాణ్ణి, అయ్యో దానిని కోల్పోయానే. యేసు రక్తం నా హస్తాలకు దూరమైందే, యేసు శరీరం నా హస్తాలకు దూరమైందే, గాన పరిచర్య నేను కోల్పోయానే, అన్య భాషలు కృపావరాలు కోల్పోయానే, దేవుని యొక్క సువర్తమానాన్ని ప్రజలకు అందించే విధానాన్ని కోల్పోయానే, ప్రభు పాదాల సాన్నిధ్యానికి బహు సమీపంగా ఉండే ఆధిక్యతను కోల్పోయానే. కృపలు, వరాలు, తలాంతులు ఇవన్నీ ఒక మెట్టయితే ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, గలతీ 2:23 శ్రేష్టమైన ఆత్మఫలాలు రాలిపోయాయేమో, ఎండిపోయాయేమో, వడలిపోయాయేమో, కోల్పోయినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సాక్షిని హెచ్చరిస్తున్నారేమో. స్నేహితులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్టి వాటిని మరలా తిరిగి పొందడం అనేది మానవ ప్రయత్నాలతో అసాధ్యం, మానవ ప్రయత్నాలతో అసాధ్యం. కానీ దివ్యమైన దేవుని కృప ఏంటో తెలుసా? మనం సవినయంగా ప్రభు పాదాల చెంతకొచ్చి, ప్రభువా, నా జీవితంలో మీ సేవా దర్శనాన్ని కోల్పోయానయ్యా, నా వ్యక్తిగత జీవితంలో మీరు ఇచ్చిన శ్రేష్ఠ బాంధవ్యాల్ని కోల్పోయానయ్యా, నైతిక విలువలను కోల్పోయినట్లుగా బాధపడుతున్న వారు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటే, మీరేది కోల్పోయినా సరే నేను యేసయ్య నామాన్ని బట్టి మనవి చేయగలను, సూటిగా సవాలు సహితంగా వాక్యాధారంతో చెప్పగలను. కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి రెండింతలుగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. వాట్ ఎవర్ యు మే లూజ్, ఏది కోల్పోయినా సరే తిరిగి మరలా రెండింతలుగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. యోబు జీవితంలో యథార్థతను తప్ప, యోబు జీవితంలో తన ప్రాణాన్ని తప్ప యోబు కోల్పోంది ఏంటి చెప్పండి? గౌరవాన్ని కోల్పోలేదా? ఆరోగ్యాన్ని కోల్పోలేదా? సంపదను కోల్పోలేదా? కుటుంబ జీవితాన్ని కోల్పోలేదా? తనకున్న శ్రేష్టమైన రూప లావణ్యాన్ని కోల్పోలేదా? స్నేహితుల దగ్గర ఉన్న మక్కువతో కూడిన శ్రేష్ఠ బాంధవ్యాల్ని కోల్పోలేదా? మరీ బాధాకరమైన వచనం ఏంటంటే, తన భార్య దగ్గర కూడా కనీస మర్యాదను కోల్పోయాడేమో అనిపిస్తోంది. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. సామాజికంగా, మానసికంగా అన్నీ కోల్పోయాడు, సంస్థాగతంగా, కుటుంబ పరంగా అన్నీ కోల్పోయాడు. బట్ సీ, కెన్ యూ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్? అదే యోబుకు దేవుడు సమస్తాన్ని కూడా రెండింతలుగా అనుగ్రహించాడు. స్నేహితులారా, అలాగే ప్రభు మీకు కూడా చేయగలడు. ఎందుకు తెలుసా? ఆయనకు పక్షపాతం లేదు. వారికి చేసిన దేవుడు మీకును చేస్తారు. ఎందుకో తెలుసా?
ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమలో మార్పు లేదు. ఎందుకో తెలుసా? మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు గనుక ఒక్క అడుగు ముందుకొచ్చి, ప్రభువా, నేనేదైతే కోల్పోయానో దాన్ని మీ పాదాల చెంత ఒప్పుకుంటున్నానయ్యా. అన్లెస్ యూ రికగ్నైజ్ వాట్ యు లూస్, వాట్ యు లాస్ట్. మీరు దేన్ని కోల్పోయారో, మీరు కోల్పోయిన దాన్ని గుర్తించకపోతే కోల్పోయిన దానికోసమైన అపేక్ష రాదు. చాలామంది జీవితాల్లో ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటారు, కానీ ఆ స్పృహ వారికి ఉండదు. నేను ఈ మాట మరలా చెప్పనా? మీలో ఎవరైనా ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆకాంక్షించే వాక్య ప్రేమికులు ఉంటే ఈ మాట మీకు దీవెనకరంగా ఉంటుంది. కోల్పోతూనే ఉంటారు. కోల్పోవడం కొంతమంది జీవితాల్లో అలవాటుగా మారిపోతోంది. మరోలా భావించకండి. వాక్యాన్ని వాక్యంగానే మీతో మనవి చేస్తున్నాను. జస్ట్ జనరల్ రీజనింగ్తో ఒక ఎనాలజీ మీకు చెప్పాలంటే, జీవితంలో మొట్టమొదటిసారి ఫెయిల్ అయిన స్టూడెంట్కి ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఒక్క సబ్జెక్టు పోయినా, 1-2 మార్కుల్లో పోయినా, అది ఒక స్లిప్ టెస్ట్లో ఫెయిల్ అయినట్టుగా అనిపించినా సరే మొట్టమొదటిసారి ఆ వైఫల్యాన్ని తట్టుకోలేరు. స్టూడెంట్ ఫేజ్లో అస్సలు తట్టుకోలేరు. సింపుల్ ఎగ్జాంపుల్, అదే 2-3 సార్లు ఫెయిల్ అవుతూ వచ్చారనుకోండి, మేజర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫెయిల్ అయినా ఏం చేద్దాంలే అనే ఒక నిర్లిప్తత వారికి వస్తుంది. అంటే ఏమైంది? ఫెయిల్యూర్కి అలవాటయ్యారు. సైకలాజికల్గా ఫెయిల్యూర్కి అలవాటయ్యారు. వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలామంది కోల్పోవటానికి అలవాటు అవుతూ ఉంటారు. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, అపవాది దొంగతనమును, హత్యను, నాశనమును చేయటకొస్తారు. నంబర్ 1 దొంగతనం, కృపలను దొంగిలించేస్తాడు. శ్రేష్టమైన సున్నితమైన ప్రేమానురాగాల వెన్నలాంటి మనసును దొంగిలించేస్తాడు. ప్రభు కోసం, ప్రభు పని కోసం తాపత్రయపడే హృదయములో ఉన్న ఆ సున్నితత్వాన్ని దొంగిలించేస్తాడు. కొద్ది కాలం తరువాత దొంగిలించడం వాడికి అలవాటైపోతుంది, దోచబడ్డం వీరికి అలవాటైపోతుంది. తద్వారా ఎన్నో కోల్పోతూ ఉంటారు. స్నేహితులరా, ఈ మంచి సమయంలో దైవ ధ్యానాన్ని మీరు ఆలకిస్తూ ఉండగా దేనిని కోల్పోవడానికి మీరు అలవాటైపోయారు? దేనిని నష్టపోవడానికి మీ జీవితంలో కూడా అదొక అలవాటుగా మారిపోయింది. పరిశుద్ధాత్మదేవుడు నిజంగా మీతో మాట్లాడుతూ ఉండగా మీరు యథార్థమైన హృదయంతో స్పందించేవారు గనకైతే, నౌ లెట్ us కమ్ టు గాడ్స్ ప్రెసెన్స్. ప్రభువా, నిజమేనయ్యా, నా కృప నేను కోల్పోయినట్లుగా ఒప్పుకుంటున్నాను, నా పిలుపు నేను కోల్పోయినట్లుగా ఒప్పుకుంటున్నాను, నా శ్రేష్ఠ శ్రావ్య ఆధ్యాత్మిక జీవిత సున్నితత్వాన్ని, నాలో ఉన్న స్పార్క్ని నేను కోల్పోయినట్లుగా ఐ రికగ్నైజ్ ఇట్ ఓ లార్డ్, ఐ అడ్మిట్ మై మిస్టేక్స్. నా పొరపాట్లు నేను ఒప్పుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా? హీఈస్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. పునరుద్ధీకరణ జరిగిస్తారు. ప్రతి జీవితాన్ని వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఒక చక్కని పునరుద్ధీకరణ, తిరిగి సమకూర్చే విధానాన్ని ఆయన జరిగిస్తారు. కోల్పోయిన సమస్తాన్ని ఇవ్వగలరు. నేను ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతలో అలా అర్థం చేసుకున్నాను. నాతో కూడి యెహోవాను ఘనపరచండి, నాతో కూడి యెహోవాను ఘనపరచండి. ఎందుకు ఘనపరచండి? తప్పిపోయిన నా గొర్రె దొరికింది గనుక. ఎందుకు ఘనపరచండి? పోగొట్టుకున్న నా నాణెము దొరికింది గనుక. ఎందుకు ఘనపరిచి ఆనందించండి? తప్పిపోయిన నా కుమారుడు, చచ్చిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు గనక, వచ్చి ఉన్నాడు గనక ఆనందించండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో స్వయాన యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన 3 శ్రేష్టమైన ఉపమానాలు. స్నేహితులరా, మీరేదైతే కోల్పోయారో, అది ఆరోగ్యం కానీ, ఆనందం కానీ, ఆధ్యాత్మిక బాంధవ్యాలు కానీ, కృపలు కానీ, పిలుపును కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, వైవాహిక బాంధవ్యాలు కానీ, సంతాన సాఫల్యత కానీ, సామాజిక ఆర్థిక రంగాల్లో దేన్నైనా కోల్పోయిన బాధలో, ఆవేదనలో మీరు ఉంటే ప్రభు మీతో నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమ గల దేవుడు ఆయన. ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించడం ప్రారంభించండి. ఆయన మీద ఆధారాన్ని కలిగి ఉండి ఆయనలో అతిశయించడం ప్రారంభించండి. 3rd థింగ్ ఇదే జరుగుతుంది. నాతో కూడి యెహోవాను ఘనపరచండి అనే శ్రేష్టమైన ఆశీర్వాద ఘట్టానికి మీరు రాగలుగుతారు. ప్రభు మీకు అలాగ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 4వ మాటతో నేను మీతో కలిసి ప్రార్థన చేస్తాను. ఈ మాట మనకేం తెలియచేస్తోందంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. 5వ వచనం ఎంత బాగుంటుందో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. నిజమే, యెహోవా యొద్ద విచారణ చేయటం, కమింగ్ క్లోజర్ అంటు గాడ్ అండ్ దెన్ గివింగ్ అవర్ అపీల్స్, అవర్ ప్రేయర్స్ అంటు గాడ్.
ప్రభు యొక్క సామీప్యానికి మనం వచ్చి మన అభ్యర్థనను ఆయనకి తెలియచేయడం. తెలుగు ట్రాన్స్లేషన్లో ఉన్నమాట విచారణ చేయగా. నేను 3 భావాలు దీనికి తీసుకుందాను. విచారణ చేయడం అంటే హ్యావింగ్ కౌన్సిల్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద ప్రభువా ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అని ఆయనకి వివరంగా చెప్పి ఆయన ఇచ్చే కౌన్సిల్, సమాలోచన తీసుకోవడం. రెండో మాట ప్రభు యొద్దకు వచ్చి క్వశ్చన్ చేయడం. ప్రభువా ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు, నా దగ్గర ఏ ఆప్షన్స్ లేవు, ఏ ఆప్షన్స్ లేవు, ఎటు వెళ్ళాలో తెలియడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు సులభంగా అర్థమవుతోంది కదా. ఫేజ్ 1లో ఎలియాజర్ గుర్తొచ్చాడు కదా. ప్రభుతో చెప్పాడు, ప్రభువా ఏ అమ్మాయి నాకు మంచినీళ్ళు ఇస్తుందో, ఏ అమ్మాయి నాకు పరిచర్య చేస్తోందో తనే నా యజమానుడైన అబ్రహామునకు కుమారుడైన ఇస్సాకు భార్య అని పెట్టుకుని వెళ్ళాడు. ఇట్స్ లైక్ కౌన్సిలింగ్ లాగా అనిపించింది నాకు అది. కానీ కొన్ని సందర్భాల్లో వీ మే నాట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్. అసలు ఏ ఆప్షను లేకపోవచ్చు, ఏం చేయాలో తోచకపోవచ్చు. ప్రభువా అసలు ఏ ఆప్షను లేదు, ఏం చేయమంటావు, ఏ ఆప్షను నాకు కనబడలేదు, ఏం చేయమంటావు. మై ఫ్రెండ్స్, ఐ కెన్ అష్యూర్ యూ దిస్ ఈజ్ హౌ వీ కమ్ టు ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్. ఇలాగున మనం ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు నిక్కచ్చి అయిన, సూటి అయిన, స్పష్టమైన వాక్యానుసారమైన నిజ జీవిత, దైనందిన జీవిత విజయ సోపానానికి శ్రేష్టమైన ఆలోచన ఆయన ఇవ్వగలడు. ఎందుకో తెలుసా? ఐజయా 9:6 హీఈస్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన ఆశ్చర్యకరుడు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఆలోచన ఏదైనా రావాలంటే ఆయన దగ్గరే పుట్టి రావాలి. అట్టి ఆలోచన ఆయన మీకు ఇవ్వగలరు ఇఫ్ యు కమ్ టు హిమ్. ఫేజ్ 3లో ఆయన నాకు ఎలా కనబడ్డారంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా అన్నప్పుడు మనకు ప్రతి సన్నివేశంలో కూడా మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేవారు కానీ, కొన్ని సందర్భాల్లో విమర్శకులు కానీ, దే విల్ బి గివింగ్ అస్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. మన మనస్సాక్షి మనకేదో చెప్తోంది, మరి ఇతరులు ఎవరో వారి ఇన్పుట్స్ మనకి ఇస్తారు. అనేక స్వరముల మధ్యలో, అనేక ఆలోచనల మధ్యలో, అనేక భావ ఉద్వేగాల మధ్యలో వీ డోంట్ నో వాట్ టు డు. ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో వాట్ టు డు. పర్టికులర్గా సమ్ వాయిసెస్ దే ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు గాడ్స్ వాయిస్. అక్షరాలు ఇది దేవుని చిత్తమే, దేవుని స్వరమే అనిపిస్తోంది, కానీ దాని వెనకాల అపవాది చర్యలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఇదే దేవుని సంకల్పం అనిపించవచ్చు, కానీ దాని వెనకాల మన వ్యక్తిగతమైన ఉద్దేశాలు ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, ప్రబలమైన గందరగోళం. వీ డోంట్ నో వాట్ టు డు. యెహోవా యొద్దకు వచ్చి విచారణ చేస్తే, ఇప్పుడు చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, ఆయన నాకు ఆన్సర్ ఇచ్చాడు, ఆయన నాకు జవాబు ఇచ్చాడు. ఏంటి ఆ జవాబు? నౌ లిజన్. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను, చూసారా, ఆయన ఇచ్చే జవాబు ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ ద వర్బల్ ఫ్రేమింగ్. ఆయన ఇచ్చే జవాబు మాటల పొందికగా వాక్యాల రూపంలో మాత్రమే లేదు. ఆయన ఇచ్చే జవాబు ధైర్యం, అంటే క్రియలతో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Learn to have that counsel from the God Almighty, because he is a wonderful counselor. ఆయన చెంతకు వచ్చి ప్రభువా మీ ఆలోచన కావాలి అని అభ్యర్థన చేస్తే తప్పకుండా ఆయన ఆలోచన మనకు అనుగ్రహిస్తారు. స్నేహితులరా, మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా భావిస్తున్నారు? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏం చేయాలి? అందరిలో కూడా ఒక రకమైన ఆవేదన ఉంది. నెక్స్ట్ నా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? ఇండస్ట్రీస్, లేకపోతే ఉద్యోగాలు, లేకపోతే వ్యాపారాలు, కొన్ని సందర్భాల్లో మన సామాజిక బాంధవ్యాలు. నా మట్టుకు నేను చెప్పాలంటే, లాక్డౌన్ రిలీజ్ చేసిన తర్వాత సేవా పరిచర్యను, సంఘ సేవా పరిచర్య, వ్యక్తిగతమైన సేవా పరిచర్య, వీటన్నిటిని ఎలా కొనసాగించాలన్నప్పుడు గెట్ బ్యాక్ టు ద బేసిక్స్ అన్నట్టు అనిపిస్తోంది. మళ్ళా ఆరంభానికి వచ్చి మళ్ళీ అన్నీ కూడా మొదలు పెట్టుకోవాలే అన్నట్టుగా అనిపిస్తుంది. వీ డోంట్ నో వాట్ టు డూ. యాక్చువల్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వాయిసెస్ అరౌండ్ అస్. సలహా చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు, బట్ హూ నోస్ ద విల్ ఆఫ్ గాడ్? హూ నోస్ ద విల్ ఆఫ్ గాడ్? బట్ యూ హ్యావ్ దట్ పాసిబిలిటీ టు హ్యావ్ దట్ కౌన్సిల్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుంచి ఆలోచన తీసుకున్నప్పుడు నా మాట బాగా గమనించండి, వచ్చేది జవాబు కాదు, జవాబు కంటే ముందు ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పర్లేదు, ప్రభు ఉన్నాడు కదా, తర్వాత జీవితాన్ని ఆయన అద్వితీయంగా నడిపిస్తాడనే ధైర్యం వస్తుంది. బాగా వినండి ఈ మాట.
దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. ఇంద్రియ నిగ్రహం, శక్తి, ప్రేమ గల ఆత్మనిచ్చి ఉన్నారు. అంటే మనం దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు మనకు వచ్చేది జవాబు అనేది చిన్న సంగతి. ఆ జవాబుని అలా ఉంచండి. దానికంటే ముందుగా నాకేం కనబడుతుందంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమీపం అవుతాడు. ఆయన వచ్చిన తరువాత బలహీనులు బలపరచబడతారు, రోగులు స్వస్థపరచబడతారు, అనాలోచనగా ఉన్నవారు కార్య సాధకమైన ఆలోచన వైపుకు ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎవరి దగ్గరో విచారణ చేసి, ఐ నో ఫ్యూ పీపుల్ అండి, దే విల్ పే లాట్ ఆఫ్ అమౌంట్, దే విల్ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ దేర్ వర్కింగ్ అవర్స్ అండ్ టైమ్ ఫర్ కౌన్సిలింగ్. I really appreciate counseling, but let me tell you, there is wonderful counselor. His name is Jesus. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఇచ్చే ఆలోచన శాశ్వత ప్రాతిపదిక మీద ఉంటుంది. ఆయన ఇచ్చే ఆలోచన పురోభివృద్ధికరమైన పదంలో ఉంటుంది. ఆయన ఇచ్చే ఆలోచనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆయన ఇచ్చే ఆలోచన ఈ లోకంలో వర్ధిల్లుతుంది, నిత్య రాజ్యం వరకు కూడా విస్తరిస్తుంది, విలువను అప్పటి వరకు కలిగి ఉంటుంది. ఎవరి దగ్గర ఆలోచన తీసుకుంటున్నాం చెప్పండి ఒకసారి. సహజంగా మనం ఎవరి దగ్గర ఆలోచన తీసుకుంటాం? మన శ్రేయోభిలాషుల దగ్గర తీసుకుంటాం, లేదంటే మనకంటే ఎక్కువ జ్ఞానమో అనుభవమో గల వారి దగ్గర ఆలోచన తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండు లక్షణాలు దేవునికి ఆపాదించి చూడండి. దేవుని కంటే మిక్కిలి అయిన శ్రేయోభిలాష ఎవరైనా ఉన్నారా? దేవుని కంటే మరి మిక్కిలైన జ్ఞాన సంపత్తి లేకపోతే అనుభవము కలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా? సో హ్యావ్ దట్ ప్రయారిటీ ఫర్ గాడ్. దేవుని దగ్గర తీసుకుందాం. ఆ కృపను ఆయన మనకి ఇవ్వడానికి చాలా సంసిద్ధతతో ఎదురు చూస్తూ ఉన్నారు. చివరి మాట చెప్పనా, నేను మీతో కలిసి ప్రార్థన చేస్తాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తట్టు చూచినప్పుడు వెలుగు కలుగుతోంది. నేను గతంలో గుర్తు చేసినట్లున్నాను, ఈ మాట మరలా గుర్తొస్తుంది. దేవుని యొక్క ఆలయంలో యూలై పరిశుద్ధారాధన మందిరంలో మనం ఉండి ఉన్నాం. 25వ కీర్తన మొదటి వచనం, నీ దిక్కునకు చూచి యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను అంటారు కీర్తనకారుడు. 25వ కీర్తన మొదటి వచనం. ఇక్కడ కూడా అదే భావం కనబడింది నాకు. వారు ఆయన తట్టు చూడగా, ఆయన తట్టు చూస్తే ఏమవుతుంది? మన ఆత్మ లేవనెత్తబడుతోంది. కృంగిన ఆత్మ లేవనెత్తబడుతోంది. డౌన్ అయిపోయిన స్పిరిట్స్ విల్ కమ్ టు లైఫ్ అండ్ విల్ రైజ్ టు ద ఆప్టిమమ్ లెవెల్స్. ఉండవలసిన స్థాయిలోకి ఉత్సాహం, ఆనందం అన్నీ కూడా అలాగున్న పైకి లెగుస్తాయి. దట్స్ ఇట్. అలాగున్న లేవనెత్తబడతాయి. ఆయన వైపు చూస్తే అలా జరుగుతోంది. ఫేజ్ 2లో ఏం జరుగుతుంది తెలుసా? ఆయన వైపు చూచినప్పుడు కోటి నీతి సూర్యుల కాంతిని కలిగిన దేవుని యొక్క మహిమవంతమైన ఆశా కిరణాలు, మహిమవంతమైన కాంతి కిరణాలు, మహిమవంతమైన దైవ ప్రసన్నత కిరణాలు ఖచ్చితంగా మన మీదకు వస్తాయి. ఇఫ్ యు లివ్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ యు డిసైడ్ టు లివ్ ఎ హోలీ లైఫ్, దెన్ వాట్ హ్యాపెన్స్? యూ విల్ స్టార్ట్ రిఫ్లెక్టింగ్. చంద్రుడు ప్రకాశిస్తున్నాడా? చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదే. మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ఎల్యూమినేటింగ్. మరి ఎలా కనబడుతున్నాడు మనకు అంత తేజోమయంగా? సూర్యకిరణాలను స్వీకరించి వాటిని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా చంద్రుడు ప్రకాశవంతంగా కనబడుతున్నాడు. నౌ లెట్ మీ టెల్ యూ a physical sciences principle. How much you are transparent, how much you are sensitive, that much amount only you will reflect. ఒక కాంతిని ఒక వస్తువు పరావర్తనం చెందించాలి, రిఫ్లెక్ట్ చేయగలగాలి అంటే ఇట్ నీడ్ టు బి మోర్ ట్రాన్స్పరెంట్, మోర్ ఇంటెగ్రిటీ, మోర్ సెన్సిటివిటీ, మోర్ సాఫ్టెండ్ సర్ఫేస్, మోర్ పాలిష్డ్ సర్ఫేస్ ఈ వస్తువు మీద ఉండాలి. మన జీవితంలో కూడా అంతే. దేవుని ప్రేమ కాంతి కిరణాలు, దేవుని సన్నిధి కాంతి కిరణాలు ఎంతగా ప్రబలంగా మన మీదకు వస్తున్నా సరే అబ్జార్ప్షన్, వాటన్నిటినీ శోషించుకోవటమే తప్ప యథార్థతను కలిగి ఉండి, పారదర్శకతను కలిగి ఉండి, దైవ రూప లావణ్యతను, దైవ ప్రేమ సాదృశ్య సంబంధమైన సవాలు సహితమైన శ్రేష్టతను ఏ రోజన్నా రిఫ్లెక్ట్ చేశామా? ఏ రోజన్నా రిఫ్లెక్ట్ చేయగలిగామా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను అనే మాటను నేను కేవలం వారి వృద్ధి కోసం, వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం అన్నట్టుగా నేను అర్థం చేసుకోవడం లేదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను. తర్వాత మాట, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. దే ఫేసెస్ విల్ నెవర్ బి షండ్. తలదించుకునే పరిస్థితి రాదు వారికి.
ముఖమును చిన్నబుచ్చుకునే పరిస్థితి వారికి రాదు. ఎందుకో తెలుసా? దే ఆల్సో స్టార్టెడ్ రేడియేటింగ్, దే ఆల్సో స్టార్టెడ్ రిఫ్లెక్టింగ్, దే ఆల్సో స్టార్టెడ్ రిజెంబ్లింగ్ ద సోర్స్. వనరుని వారు ప్రతిబింబించటం ప్రారంభించారు. స్నేహితులారా, ఈ శ్రేష్టమైన దైవ ధ్యానంలో ఇట్టి కృపలను మీకు దేవుడు ఇవ్వడానికి సంసిద్ధుడు. అటు దేవుని ప్రేమకు మన జీవితాలను సమర్పించుకోవడానికి మరి మనం ఎందుకు సంసిద్ధం కాకూడదు? ఈ ప్రోగ్రాం ఉద్దేశించి టెలికాస్ట్ చేస్తున్న సందర్భం మీలో అందరికీ తెలిసిందే కదా. మే మాసంలో ఆఖరి రోజున ఆదివారం మొదటి సర్వీస్గా దైవారాధన మందిరంలో నుంచి న్యూ లైఫ్ పరిచర్యల ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉండగా, మీరు ఏ సమయంలో ఎక్కడ ఉండి తెలుగు సందేశంగా ఈ సందేశాన్ని ఆలకించినా సరే, లెట్ మీ అర్జ్ యూ అండ్ ఎంకరేజ్ యూ, టేక్ దీస్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్. వాటిని మీ హృదయంలోకి తీసుకోండి. అవి మీ జీవితంలో శ్రేష్టమైన ఫలితాలను ఎప్పటికీ ఇవ్వగలం. అందులో సందేహమే లేదు. అందుకోసం మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో మనల్ని నడిపించడానికి సంఘ కుమార్తెలు నేను ఆహ్వానిస్తున్నాను. యేసయ్యా, నాతో నీవు, నీతో నేను ఒక్కటై ఉంటామయ్యా. నా దేవా, నీవే కదా నన్ను నడిపించే దైవం. నీకే ఆరాధన సమర్పిస్తున్నాం. నీకే మా హృదయ అభిలాషను వ్యక్తం చేస్తూ ఉన్నామని, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తన నా నోట నుండును అన్నట్టి కీర్తన వాక్య ధ్యాన భాగాన్ని మన జీవితాల్లో అనువర్తింప చేసుకోవడం కోసం ఈ కీర్తనతో ముగింపు కోసమే ప్రార్థనలో ప్రభు పాదాల చెంతకు వెళ్దాం. తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి. ఈ శ్రేష్టమైన గానామృతాన్ని మీరు కూడా ఆస్వాదించండి. ఈ పాటను పాటగా మాత్రమే కాకుండా ప్రార్థనగా స్వీకరించండి. ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా.
అద్వితీయమైన దైవ సన్నిధికి అనుభూతిని మీరు సొంతం చేసుకున్నారనే నమ్ముతున్నాను. ఆయనతో మనం ఏకమై ఉండి ఆయన కృపలో సదా కొనసాగడం కోసం దేవుడు మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలను పురికొల్పి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇది ఎలా సాధ్యం? మనం ఆయనతో కూడా కలిసి ఉన్నప్పుడు, ఆయన మనతో కూడా జీవిస్తూ ఉండడానికి మనం ఆయనకు అనుమతి ఇచ్చినప్పుడు. అదే కదా 15వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి, మనము ఆయనలో నిలిచి ఉండాలి. అలా ఉండగలిగితేనే కదా నిత్యము ఆయన్ని ఘనపరచగలుగుతాం. అట్టి కృపను దేవుడు మన జీవితాల్లో స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆఖరి ప్రార్థన ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమం నుంచి వర్చువల్గా మనం సెలవు తీసుకునే ముందుగా, ప్రభునందు అత్యంత శ్రేష్టమైన దేవుని ప్రజలారా, అంచె దినాల్లో మనం జీవిస్తూ కడవరి దినాల్లో ప్రభు రాకడ కోసం ఆయన గుర్తులు కళ్ళ ముందు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండగా, మీలో ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నారేమో, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారేమో, దానికి కారణంగా ఆవేదన, ఆలోచన, అవసరతలను మీరు చాకుగా చూపుతున్నారేమో, లేక సహేతుకమైన కారణాలుగానే చూపెడుతున్నారేమో, కానీ వాక్యానుసారమైన హెచ్చరికను, వాక్యానుసారమైన ప్రోత్సాహాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన. ఇప్పటి వరకు మనుషుల వైపు, వ్యవస్థల వైపు, వస్తువుల వైపు, వ్యక్తుల వైపు, వ్యవస్థల వైపు, వస్తువుల వైపు చూచి ఉంటే ఇక మీదట ప్రభు వైపు చూద్దాం. గత మార్చి 25వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచ దేశాలు లాక్డౌన్, షట్డౌన్ పాటిస్తూ ఉన్నప్పుడు మీరు ఆలోచన చేశారా? ఏ వ్యక్తి మీదైనా మనం ఆధారపడగలమా? ఏ వ్యవస్థ మీదైనా మనం ఆధారపడగలమా? ఏ వస్తువైనా మనకు ఆశించిన మోతాదులో సాంకేతికంగా కానీ యాంత్రికంగా కానీ సహాయం చేయగలగదా? జవాబు మీ మనస్సాక్షి మీకు ప్రస్ఫుటంగా చెప్తుంది. ఇట్స్ ఆల్ టుగెదర్ హీ అండ్ హీ అలోన్. ఆయన మాత్రమే సహాయం చేయగలడు. మన ముఖములను ఎప్పటికీ లజ్జింపకపోనట్లుగా తన సున్నితమైన, శ్రేష్టమైన సన్నిధి కాంతి చేత ప్రకాశింప చేయగలరు. అటు దేవుని కృపకు మీరెప్పుడు సమీపస్తులుగా ఉండాలని కోరుకుంటూ, ఆఖరిగా సందేశం మన జీవితాల్లో ఫలించాలని కోరుతూ ప్రార్థన చేస్తాను. ప్రార్థనలోకి భవిద్దామా? ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, వ్యక్తిగతమైన శ్రద్ధ భక్తులతో నీ ప్రజలు, మరి మిక్కిలి ముఖ్యంగా మా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఎంతో చక్కగా సందేశాలు ఆలకిస్తూ, కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటూ, టెక్స్టింగ్ ద్వారా వారి స్పందన తెలియచేస్తూ ఈ కార్యక్రమంలో పాలి భాగస్థులైండగా నాయన, సంఘ విశ్వాసులను, అలాగే సామాజిక మాధ్యమాల వేదికగా పాల్గొన్న ప్రతి వ్యక్తిని కూడా మీ సావుకునిగా మీ పాదాల చెంతకు వారిని తీసుకుని వస్తూ ఉన్నారు. వారెప్పటికీ కూడా మా తండ్రి నిత్యము నేను స్తుతించే స్థాయికి, వ్యక్తిగత ఆధ్యాత్మిక పరిపక్వతకు లేవనెత్తబడేలా వారిని ఆశీర్వదించండి. న్యూ లైఫ్ సంఘ సేవా పరిచర్యలను ఆశీర్వదించండి ప్రభువా. వందల వేల మందికి ఇప్పటికి దీవెనకరంగా చేసి ఉన్నారు. ఆ కృపను మరి ఇంకొంత శ్రేష్టమైన ఉద్ధృతిలో కొనసాగించవలసిందిగా చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్నాం. మీరు మాకిచ్చిన ఇంత గొప్ప ఆలయాన్ని బట్టి మీ కొందనాలు ప్రభువా. వెలకట్టలేని రక్షణ భాగ్యాన్ని బట్టి మీ కొందనాలు ప్రభువా. మా నాయకురాలుగా ఆత్మీయ తల్లి గారు ఎస్తేర్ ప్రభు సమ్మ గారిని మీరు మాకిచ్చి వారి ద్వారా సంఘ సేవా పరిచర్యలను దీవెనకరంగా కొనసాగింప చేసేలాగున మీరు కృప చూపుతూ ఉన్నారు. అందును బట్టి మేము మీకు ఎంతగానో వందనాలు తెలియచేస్తూ, తల్లిగారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, సన్నిధి, కాంతిని ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మా సంఘ విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. 2 చేతులెత్తి వారిని మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీ కృపలో వారిని స్థిరపరచండి. వైరస్, బ్యాక్టీరియాల బారిన వారు పడకుండా కృపలో దాచండి. వారు, వారి ఇంటి వారందరూ కూడా నిత్యము మీ సన్నిధిలో దేదీప్యమానమైన కృపలో ప్రకాశిస్తూ రాకడ వరకు భద్రం చేయబడేలా సహాయం చేయండి. సార్వత్రిక సంఘాన్ని ఆశీర్వదించండి. పరిచర్య చేయుచున్న వారి పరిచర్యను బలపరచండి. లాక్డౌన్లో సడలింపులు ఇస్తూ ప్రభువా, మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయుచున్న ప్రయత్నాలకు మంచి సాఫల్యత రావడానికి సహాయం చేయండి. నలిగిపోయిన వారిని విడిపించండి. చెరలో ఉన్న వారిని విడిపించండి. రోగులను స్వస్థపరచండి. బలహీనులను బలపరచండి. కృపా సమృద్ధికి దూరంగా ఆవేదన భరితమైన స్థితిగతుల్లో జీవిస్తున్న వారికి యేసు నామములో దేవుని కృపను ప్రకటిస్తూ ఉన్నాం. సన్నిధి కాంతితో వారిని సమృద్ధి చేయండి, సమృద్ధి పరచండి. నాథ, కోవిడ్-19 వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్న దేశాలు,
రాష్ట్రాలు, నాయకులు, సమాజాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఆవేదన అనుభవించిన వారందరూ కూడా ఈ చెడ్డ ఆవేదనను మరచి నీ కృపను చూస్తూ నిన్ను సన్నతించే వారిగా ఉండులాగున సహాయం చేయండి. పరిశ్రమ చేస్తూ వ్యాధి యొక్క విజృంభణను అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలను సాఫల్యతలోకి తీసుకురండి ప్రభువా. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాలను ఆశీర్వదించండి. మీ సంఘ ప్రజలను దీవెనతో 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 కప్పండి. మా ప్రార్థన ఆలకించినందుకై కృతజ్ఞతా వందనాలు మీకు సమర్పిస్తూ మా రక్షకుడును అందరికీ నీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. నౌ ద బెనడిక్షన్ ఫాలోస్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, సంతోషం, సమాధానం, సకల ఆశీర్వాదాల సమృద్ధి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారికి, సర్వలోక సకల పరిశుద్ధులకును సదాకాలమునకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దైవాశీర్వాదాలు మీకు తెలియచేస్తూ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొన్నందుకై అభినందన, హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని తన కృపలో నిత్యము భద్రపరచును గాక. ఆమేన్.